హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న వీడియో ఏంటంటే ఇక్కడ కటింగ్ ఫ్లూయిడ్స్, కూలెంట్స్ అండ్ లూబ్రికెంట్స్ అంటే ఏంటి. సో కటింగ్ ఫ్లూయిడ్స్ కూలెంట్స్ అండ్ లూబ్రికెంట్స్ అనేది ఇక్కడ ఇంట్రడక్షన్ ఏంటి, దానికి సంబంధించి టోటల్గా డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. సో ఇక్కడ కటింగ్ ఫ్లూయిడ్స్ ఇంట్రడక్షను, functions of cutting fluids, properties of cutting fluids, types of cutting fluids, selection of cutting fluids, methods of application of cutting fluids, advantage disadvantage of cutting fluids, lubricants, types of lubricants, methods of application of lubricants. ఇవి టోటల్గా 9 అన్నమాట. 1 2 3 4 5. సో టోటల్గా ఇవన్నీ 10 పార్ట్స్ అన్నమాట. సో ఇవి మొత్తం కటింగ్ ఫ్లూయిడ్స్, కూలెంట్స్ అండ్ లూబ్రికెంట్స్ అనమాట. సో దీని తర్వాత ఇక్కడ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఎలా ఉంది, తర్వాత వాట్ ఉంది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మెటల్ కటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ క్యారీడ్ అవుట్ ఇన్ an industry. The purpose of any metal cutting operation, commonly called machining is to produce a desired shape, size and finishing of a component by removing the excess metal in the form of chips from a rough block of material. ఇక్కడ ఏదైనా ఒక మెటీరియల్ని ఆపరేషన్ చేసేటప్పుడు కామన్గా మిషనింగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, కావాల్సిన సైజు, దానికి సంబంధించిన డిజైన్ ఉన్న ఫినిషింగ్ కాంపోనెంట్ని, ఎక్సెస్గా ఉన్న రఫ్ మెటీరియల్ని రిమూవ్ చేసి మన చిప్ మోడల్ రిమూవ్ చేసిన తర్వాత దాన్ని కావాల్సిన పొజిషన్ తీసుకురావడానికి చేస్తారు. ద మెటల్ కటింగ్ ఆపరేషన్, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది, దీంట్లో చూపించారనమాట. సో దీనికి చెప్తాను. వెదర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ అండ్ ద లేత్, షేపర్, ప్లానర్, మిల్లింగ్ మిషన్ ఆర్ ఎనీ అదర్ మిషన్ టూల్స్, ద ప్రిన్సిపల్ ఆఫ్ కటింగ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ద ప్రాసెస్. నంబర్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ మెటల్ కటింగ్. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా కటింగ్ మెటీరియల్ అనేది ఎలా కట్ చేస్తామంటే, లేత్ కావచ్చు, షేపర్ కావచ్చు, ప్లానర్ కావచ్చు, మిల్లింగ్ మిషన్ కావచ్చు, ఏదైనా సరే అదర్ మిషన్ టూల్స్, ఏదైనా సరే ఒక మిషన్ టూల్ కట్ చేస్తుంది అంటే దానికి సేమ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో అయితే దాని మీద ఎఫెక్ట్ పడేది ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్ పడతాయి అన్నమాట వర్క్ పీస్ కట్ చేసేటప్పుడు. ద ప్రాపర్టీస్ ఆఫ్ ద వర్క్ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ బేస్ చేసుకొని, తర్వాత ద ప్రాపర్టీస్ అండ్ జామెట్రీ ఆఫ్ ద కటింగ్ టూల్ యొక్క జామెట్రీ ప్రాపర్టీస్ బేస్ చేసుకుంటుంది. తర్వాత థర్డ్ వన్, ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద టూల్ అండ్ వర్క్ డ్యూరింగ్ మెటల్ కటింగ్. అంటే వర్క్ పీస్కి తర్వాత టూల్కి మధ్యలో ఉండే ఇంటరాక్షన్ బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. మెటల్ కటింగ్ ఆపరేషన్ ఎలా ఉంటుంది. సో ఇది వర్క్ పీస్ అనమాట, ఇది టూల్, ఇది చిప్, ఇది షియర్ ప్లేన్, ఇక్కడ షియర్ యాంగిల్ అనమాట. సో ఇక్కడ నుంచి వర్క్ పీస్ మీద టూల్ ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేస్తుందో కట్ చేయడానికి, సో ఈ టూల్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ యాంగిల్ ఏర్పడుతుంది అనమాట. షియర్ ప్లేన్, ఇది చిప్ అనేది ఎగిరిపోతుంది. సో ఇది షియర్ యాంగిల్. సో ఇక్కడ ఏమవుతుందంటే, in any metal cutting operation a lot of heat is generated due to plastic deformation of metal, friction at rake face to the tool between the tool and chip. అంటే ఇక్కడ ఏదైనా ఒక మెటల్ కట్ చేస్తున్నప్పుడు మెటల్ వర్క్ పీస్ కింద టూల్కి ఒక హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే వర్క్ సంబంధించి టూల్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం కోసం ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఫ్రిక్షన్ బిట్వీన్ వర్క్ పీస్ అండ్ ప్లాంక్ టూల్, ఇక్కడ ఏదైతే ప్లాంక్ టూల్ అయిపోతుందో ఈ యాంగిల్ అయితే ఉందో దాని మధ్యలో కూడా అయిపోతుంది. దిస్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ బోత్ ఆఫ్ ద వర్క్ పీస్ అండ్ టూల్ పాయింట్. ఇక్కడ ఏదైతే వర్క్ పీస్ ఉందో టూల్ పాయింట్ మధ్యలో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ద రిజల్టింగ్ ఆఫ్ ద డిక్రీజింగ్ ద హార్డ్నెస్ అండ్ హెన్స్ టూల్ లైఫ్ టూల్. అంటే ఇక్కడ వర్క్ పీస్ కట్ చేయగా టెంపరేచర్ అవుతుంది కాబట్టి దానికి కూలెంట్ అప్లై చేయకపోతే దానికి హార్డ్నెస్ డిక్రీజ్ అవుతుంది, టూల్ లైఫ్ కూడా డిక్రీజ్ అవుతుంది. ద మిషన్ సర్ఫేస్ విల్ ఆల్సో బీ రఫ్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ బిల్టప్ ఎడ్జ్ ఇంక్రీజ్. ఇక్కడ ఏదైతే రఫ్నెస్ని బేస్ చేసుకొని బిల్టప్ ఎడ్జ్ ప్రాబ్లమ్స్ ఉండడం కోసం ఇక ఎడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ద కటింగ్ ఫ్లూయిడ్ షుడ్ బి యూజ్డ్ డ్యూరింగ్ మెటల్ కటింగ్ ఆపరేషన్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ అండ్ హీట్ జనరేటెడ్ డ్యూరింగ్ ద కటింగ్ యాక్షన్ and thus increase the use of the
యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది టూల్. అంటే ఎప్పుడైతే కటింగ్ ఫ్లూయిడ్ అనేది యూజ్ చేస్తామో వర్క్ పీస్కిను ఇక్కడ టూల్ ఏదైతే ఉందో వాటి మధ్య ఉన్న హీట్ని రెడ్యూస్ చేయడం కోసం ఇక్కడ కటింగ్ ఫ్లూయిడ్స్ అని యూజ్ చేస్తారనమాట. కటింగ్ ఫ్లూయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎయిడ్స్ టు ఇంప్రూవ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎఫిషియన్సీ. ఎప్పుడైతే కటింగ్ ఫ్లూయిడ్ యూజ్ చేస్తామో అక్కడ కట్ అవుతున్న టూల్కి వర్క్ పీస్ మధ్యన ఉన్న హీట్ రిడ్యూస్ అయ్యి వర్కింగ్ అనేది ఎఫిషియన్సీ జరుగుతుంది. లేదంటే కటింగ్ ఫ్లూయిడ్ యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే టూల్ ఎఫిషియన్సీ తగ్గుతుంది, అప్పుడు ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది అనమాట. సో కటింగ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? సో కటింగ్ ఫ్లూయిడ్ ఈజ్ అండ్ సబ్స్టెన్సెస్ అప్లైడ్ టు చిప్ ఫార్మేషన్ జోన్ ఆర్ టూల్ చిప్ ఇంటర్ఫేస్ టు ఇంప్రూవ్ ద కటింగ్ కండిషన్ డ్యూరింగ్ ద మెటల్ కటింగ్ ఆపరేషన్. అంటే ఈ కటింగ్ ఫ్లూయిడ్ ద్వారా ఏమవుతుందంటే చిప్ ఫార్మేషన్ జోన్కి టు ఇంప్రూవ్ ద కటింగ్ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ డ్యూరింగ్ ద మెటల్ కటింగ్ ఆపరేషన్ అది ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. సో కటింగ్ ఫ్లూయిడ్స్ ఆర్ సమ్ టైమ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ కూలెంట్ ఆర్ లూబ్రికెంట్. ఈ కటింగ్ ఫ్లూయిడ్ని కూలెంట్ అని అంటారు, లూబ్రికెంట్ కూడా అని అంటారు. సో అయితే కూలెంట్ అంటే ఏంటి, లూబ్రికెంట్ అంటే ఏంటి? సో ఇక్కడ చూడండి, కూలెంట్ అంటే ఏంటి, లూబ్రికెంట్ అంటే ఏంటి, 2 టైప్స్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఏ కటింగ్ ఫ్లూయిడ్ యూజ్డ్ టు కూల్ ద టూల్ అండ్ వర్క్ పీస్ ఈజ్ కాల్డ్ కూలెంట్. అంటే వర్క్ పీస్కి ఇక్కడ కట్ అవుతున్న టూల్కి మధ్యలో అప్లై చేసే ఫ్లూయిడ్ ఏది దాన్ని ఏమంటారంటే కూలెంట్ అంటారు. వాటర్ బేస్డ్ ఫ్లూయిడ్స్ ఆర్ మోస్ట్ ఎఫెక్టివ్ ఫర్ కూలింగ్ ద టూల్ అండ్ వర్క్ పీస్ డ్యూ టు హయ్యర్ స్పెసిఫిక్ హీట్ అండ్ థర్మల్ కండక్టివిటీ. ఇక్కడ యూజ్ చేసే కూలెంట్స్ సమ్టైమ్స్ అంటే ఎక్కువగా ఇక్కడ వాటర్ అనేది యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే వర్క్ పీస్కి టూల్కి మధ్య ఉన్న హై స్పెసిఫిక్ హీట్ అనేది రెడ్యూస్ చేయడానికి, థర్మల్ కండక్టివిటీ రెడ్యూస్ చేయడానికి. అలాగే లూబ్రికెంట్ అంటే ఏంటి? ఈ కటింగ్ ఫ్లూయిడ్ యూజ్ ఫర్ పర్పస్ ఆఫ్ డైమెన్షనింగ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద కాంటాక్టింగ్ సర్ఫేస్ ఇన్ ద కటింగ్ జోన్ ఈజ్ కాల్డ్ లూబ్రికెంట్. అంటే ఫ్రిక్షన్ ఏర్పడే 2 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో లూబ్రికెంట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సర్ఫేస్ జోన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా ఆయిల్ బేస్డ్ ఫ్లూయిడ్స్ ఆర్ ది బెటర్ లూబ్రికెంట్ బికాస్ దే ఆర్ స్టేబుల్ ఎట్ హై టెంపరేచర్. అంటే ఆయిల్గా ఉన్న ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి బెటర్గా ఉంటాయి అన్నమాట. దస్ కటింగ్ ఫ్లూయిడ్ ఈజ్ ద ఫ్లూయిడ్ విచ్ కెన్ సర్వ్ either only as a coolant or lubricant or both when the stream of the fluid directly normally on the tool chip interface. అంటే ఇటువంటి కటింగ్ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో కూలెంట్ కావచ్చు లేదా లూబ్రికెంట్ కావచ్చు, 2 విధాలుగా పనిచేస్తుంది అనమాట. ఇది కూలెంట్ అంటే లూబ్రికెంట్ సంబంధించింది. సో నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ కటింగ్ ఫ్లూయిడ్. ఫంక్షన్స్ ఆఫ్ కటింగ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ most machining operations can be carried out advantageously by using the cutting fluid. కటింగ్ ఫ్లూయిడ్ యూజ్ చేయకపోతే ఇది వీరేస్తుంది అనమాట. సో ద వేరియస్ ఫంక్షన్ ఆఫ్ కటింగ్ ఫ్లూయిడ్స్ ఆర్, కటింగ్ ఫ్లూయిడ్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి డిఫరెంట్గా. సో ఫస్ట్ టు కూల్ ద వర్క్ పీస్ అండ్ కటింగ్ టూల్. సో ఎట్లా వర్క్ పీస్ని కటింగ్ టూల్ని ఎలా కూల్ చేస్తే చూద్దాం. డ్యూరింగ్ ద మెటల్ కటింగ్ ఏ లాట్ ఆఫ్ హీట్ ఈజ్ జనరేటెడ్ డ్యూ టు ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ మెటల్. దిస్ హీట్ produced at the interfaces of the tool and work is carried away by the supplying adequate quantity of the cutting fluid in the result. అంటే ఎప్పుడైతే కూలెంట్ వర్క్ పీస్ కటింగ్ టూల్కి యూజ్ చేస్తామో ద ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఏర్పడినప్పుడు ఆ హీట్ అన్నది దీన్ని రిడ్యూస్ చేయడం కోసం ఏర్పడుతుంది. ఇది చేయకపోతే ఏముందంటే అది ఇంక్రీజ్ అవుతుంది. సో వర్క్ పీస్ కట్ అవడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. సో అయితే ఏ ప్రాసెస్లో ఇవి యూజ్ చేయాలి, ఫంక్షన్ ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ ద టూల్ హార్డ్నెస్. ఈ ఫ్లూయిడ్ అనేది కటింగ్ ఫ్లూయిడ్ యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మెయింటెనెన్స్ ఆఫ్ ద టూల్ హార్డ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. లెస్ టూల్ వియర్ అండ్ లాంగర్ టూల్ లైఫ్. అంటే వియర్స్ తరుగుదల రెడ్యూస్ చేస్తుంది, దాంతోపాటు టూల్ యొక్క లైఫ్ ఎక్కువ ఉంటుందన్నమాట. లెస్ డిస్టార్షన్ అండ్ ఈజీ హ్యాండ్లింగ్ ఆఫ్ ద జాబ్. తక్కువ డిస్టార్షన్ ఉంటుంది, జాబ్ని కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయడం కోసం ఈ టూల్ ద కూల్ వర్క్ పీస్ అండ్ కటింగ్ టూల్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ టు లూబ్రికేట్ ద రెడ్యూస్ ఫ్రిక్షన్. ఎప్పుడైతే లూబ్రికేట్ యూజ్ చేస్తామో ఫ్రిక్షన్ కూడా రెడ్యూస్ అవుతుంది. చూడండి, ద ఫ్రిక్షన్ ఈజ్ జనరేటెడ్ ఎట్ ద టూల్ ఈజ్ రెడ్యూస్డ్ బై ద లూబ్రికేటింగ్ యాక్షన్ ఆఫ్ ద కటింగ్ ఫ్లూయిడ్. ఎందుకు ఏ విధంగా అవుతుందంటే డ్యూ టు దిస్ కటింగ్ ఫోర్స్ ఈజ్ డిక్రీజ్ అండ్ లెస్ హీట్ ఈజ్ ప్రొడ్యూస్, చిప్ ప్రొడ్యూస్ అట్ ద థిన్, లో బిల్టప్ ఎడ్జ్ BUE అండ్ షియర్ యాంగిల్ ఇంక్రీజ్. సో దీనివల్ల ఏమవుతుందంటే దీని యొక్క
ఈ 5 ఏవైతే ఉన్నాయో దానివల్ల ఇది అవుతుంది, రెడ్యూసింగ్ ఫ్రిక్షన్, లూబ్రికేట్ యూజ్ చేస్తే. సో నెక్స్ట్ టు ఇంప్రూవ్ ద సర్ఫేస్ ఫినిష్ ఇంప్రూవ్ చేయడానికి ఎలా అవుతుంది, వాషింగ్ ఆఫ్ ద చిప్స్ బై కటింగ్ ఫ్లూయిడ్ హెల్ప్స్ ఇన్ బెటర్ సర్ఫేస్ ఫినిష్ అండ్ యూజ్ ద హయ్యర్ ఫీడ్ రేట్. సో లూబ్రికేట్ యూజ్ చేయడం ఏంటంటే అక్కడ చిప్స్ ఏవైతే ఉన్నాయో వాష్ చేసినప్పుడు అవి బయటికి వెళ్ళిపోతాయి కటింగ్ ఫ్లూయిడ్ ద్వారా. ఇక్కడ బెటర్ ఫినిషింగ్ కట్ చేయడం కోసం ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ టు కాజ్ ద చిప్ బ్రేకప్ ఇంటూ స్మాల్ పార్ట్స్, ద లాంగర్ ribbon like chips are broken into small parts by cutting fluid and remove from the workpiece. ఒకవేళ ఇక్కడ లూబ్రికేట్స్ అనేవి ఫ్లూయిడ్స్ ఏవైతే యూజ్ చేసాం అనుకోండి, ఇవన్నీ మొత్తం ఈజీగా వెళ్ళిపోతాయి. లేదంటే ఇక్కడ ఆగిపోయి ఏమవుతుందంటే చాలా ప్రాబ్లం ఫేస్ అవుతుంది. నెక్స్ట్ టు ప్రొటెక్ట్ ద ఫినిషింగ్ సర్ఫేస్ ఫ్రమ్ కొరేజన్, లూబ్రికేట్స్ అప్లై చేయకపోవడం వల్ల, అంటే కటింగ్ ఫ్లూయిడ్ అప్లై చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే కొరేజన్ ఏర్పడుతుంది. సో అలా కాకుండా ఇట్ ప్రొటెక్ట్ ద ఫినిష్డ్ సర్ఫేస్ ఫ్రమ్ కొరేజన్ బై ప్రొవైడింగ్ ఏ ప్రొటెక్టివ్ కోటింగ్ అగైన్స్ ద అట్మాస్ఫియర్ ఆక్సిజన్, అంటే అట్మాస్ఫియర్ నుంచి వచ్చే ఆక్సిజన్ దీనికి తగులుతుంది. అలా కాకుండా సో దీన్ని ఇచ్చినట్టయితే మనం ఇది అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టు వాష్ అవే ద చిప్ ఫ్రమ్ ద టూల్, అంటే ఎప్పుడైతే ఇక్కడ కటింగ్ ఫ్లూయిడ్ ఏదైతే అప్లై చేస్తామో ఫ్లూయిడ్, సో ద చిప్ ఆర్ వాష్డ్ అవే ఫ్రమ్ ద టూల్, ఏదైతే వాటర్ ఫ్లో అవుతుందో అప్పుడు చిప్ అన్నది టూల్ నుంచి బయటికి వెళ్తుంది అన్నమాట. కీపింగ్ ద కటింగ్ జోన్ క్లియర్ అండ్ దిస్ ప్రివెంట్ ద ట్రాన్స్ఫర్ టు హీట్ ఫ్రమ్ ద చిప్ టు టూల్, అంటే ఎప్పుడైతే ఈ జోన్ నుంచి బయటికి వెళ్ళిపోతుందో ఇది ఏమవుతుందంటే క్లీన్గా ఉంచుతుంది. అప్పుడు హీట్ ఫ్రమ్ ద చిప్ టూల్ అంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత వర్క్ పీస్ నుంచి ఇది అవుతుంది. ఫర్దర్ మోర్ ఇట్ ప్రివెంట్ ద క్లోగింగ్ టు ద వర్క్ పీస్, అప్పుడు వర్క్ పీస్కి క్లారిటీగా మనం టూల్ ఏదైతే ఉందో కట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ టు డిక్రీజ్ అడ్హెన్స్ బిట్వీన్ ద చిప్స్ అండ్ టూల్స్, ఇక్కడ చిప్కి టూల్కి మధ్య ఏదైతే అతుక్కు ఉంటుందో దాన్ని డిక్రీజ్ చేయొచ్చు, అంటే వర్క్ పీస్ కట్ అయిన దానికి చిప్కి మధ్యలో ఏదైనా అతికి ఉందో ఎదర్శనంగా అది డిక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ టు ప్రివెంట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వర్క్ పీస్ అనేది ఎక్స్పాన్షన్ ఉండడానికి కోసం ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇవి టోటల్గా మనకి ఫంక్షన్స్ ఆఫ్ కటింగ్ ఫ్లూయిడ్స్ అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ కటింగ్ ఫ్లూయిడ్స్. సో కటింగ్ ఫ్లూయిడ్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఎలా ఉంటాయి? సో చూడండి, కటింగ్ ఫ్లూయిడ్స్కి దేర్ ఆర్ డిఫరెంట్ కటింగ్ ఫ్లూయిడ్స్కి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి చూడండి. అండ్ ఐడియల్ కటింగ్ ఫ్లూయిడ్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. ఇక ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే కొన్ని కింద ఇచ్చారు చూడండి. ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ సో దట్ an operator can clearly view tool and work. It is very important where high dimensional accuracy and finishing are required. అంటే ఇది ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే క్లియర్గా ఉంటుందన్నమాట వర్క్ పీస్కి టూల్కి మధ్యలో. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే హై డైమెన్షనల్ యాక్యురసీ వస్తుంది, ఫినిషింగ్ కూడా చాలా రిక్వైర్మెంట్గా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, హై హీట్ అబ్జర్ప్షన్ కెపాసిటీ డ్యూరింగ్ ద మిషనింగ్ ఆపరేషన్. దీని ఏమవుతుందంటే ఫ్లూయిడ్ అప్లై చేయడం వల్ల కటింగ్ ఫ్లూయిడ్ హై హీట్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, హై అబ్జర్ప్షన్ చేస్తుంది. ఈ ఫ్లూయిడ్ అబ్జర్ప్షన్ చేయడం వల్ల ఇది ఏమవుతుందంటే తగ్గిపోతుంది అనమాట. సో థర్డ్ వన్, గుడ్ లూబ్రికేటింగ్ ప్రాపర్టీ టు రిడ్యూస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇక్కడ ఏదైతే లూబ్రికేషన్ ఉందో ప్రాపర్టీ అనేది రిడ్యూస్ చేస్తుంది, కోఎఫిషియంట్ ఫ్రిక్షన్ యూజ్ చేస్తుంది. ఫోర్త్ వన్, హై ఫ్లాష్ పాయింట్ టు ఎలిమినేట్ ద ఫైర్ హాజర్డ్. ఇక్కడ ఏదైతే ఉందో హై ఫ్లాష్ అనమాట. సో ఇలాంటి ప్రాపర్టీ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కెమికల్లీ ఇన్యాక్టివ్ సో యాజ్ నాట్ టు రియాక్ట్ ద మెటీరియల్ ఆఫ్ మెషినింగ్ టూల్ పార్ట్స్. ఎప్పుడైతే ఇది మెషినింగ్ టూల్ పార్ట్స్ రియాక్ట్ అనేది యాక్టివ్ కాదో, దాని కెమికల్ రియాక్షన్ అవ్వదో, అప్పుడు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇట్ షుడ్ బి నాన్ కొరేజివ్ టు వర్క్ అండ్ మెషినింగ్. ఇక్కడ ప్రాపర్టీ ఏంటంటే ఈ ఫ్లూయిడ్ ద్వారా ఏమవుతుంది, కొరేజన్ అవ్వద్దు, వర్క్ పీస్ అటాచ్ ఉండాలన్నమాట. షుడ్ బీ స్టేబుల్ యూజ్డ్ ఇన్ ద స్టోరేజ్. ఇది ఖచ్చితంగా యూజ్ అవ్వాలి, స్టోరేజ్ ఉండాలి. దట్ ఈజ్ ఇట్ షుడ్ నాట్ గెట్ ఆక్సిడేషన్ ఆర్ డికంపోజిషన్ వెన్ ద లెఫ్ట్ ఇన్ ఎయిర్. గాలిలో ఉన్నప్పుడు ఏంటంటే అది ఆక్సిడేషన్ అవ్వకూడదు, డికంపోజిషన్ అవ్వకూడదు. నెక్స్ట్ ఇట్ షుడ్ హ్యావ్ లో విస్కాసిటీ టు పర్మిట్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ద లిక్విడ్. ఇక్కడ తక్కువ విస్కాసిటీ ఉండాలి, ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు ఉండాలన్నమాట లిక్విడ్. నెక్స్ట్ ఓడర్లెస్ సో యాజ్ నాట్ టు ప్రొడ్యూస్ ఎనీ బ్యాడ్ స్మెల్ ఈవెన్ వెన్ హీటెడ్. హీట్ చేసినప్పటికి కూడా ఇవి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకూడదు.
నెక్స్ట్ లో కాస్ట్ అండ్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్లో ఈజీగా ఉండాలి, లో కాస్ట్గా ఉండాలి, అవైలబిలిటీగా ఉండాలి. నెక్స్ట్ ఇట్ షుడ్ నాట్ ఎమైట్ టాక్సిక్ వేపర్స్. ఇది టాక్సిక్ వేపర్స్గా ఉండకూడదు, అంటే ఏంటంటే విషపూరితమైనవి కూడా ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ సో దట్ ద కటింగ్ యాక్షన్ ఆఫ్ ద టూల్ మే బీ అబ్జర్వ్డ్. సో ఇక్కడ కటింగ్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫరబుల్గా ఉండాలి, బట్ ఎటువంటి నష్టం కూడదు. నో ఎఫెక్ట్ ఆన్ ద స్కిన్ ఆఫ్ ద ఆపరేటర్. ఇది ఒకవేళ పొరపాటున స్కిన్ మీద పడ్డప్పుడు ఆపరేటర్కి ఎటువంటి ఎఫెక్ట్ జరగకూడదు అనమాట. నెక్స్ట్ ఇట్ షుడ్ నాట్ స్టెయిన్ ఆర్ లీవ్ రిసైడ్ ఆన్ ద వర్క్ పీస్ సర్ఫేస్. అది వర్క్ పీస్ సర్ఫేస్ అయినప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. లో ఎవాపరేషన్ రేట్ అనమాట. ఎవాపరేషన్ రేట్ కూడా చాలా తక్కువగా ఉండాలి. సో ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ కటింగ్ ఫ్లూయిడ్స్ అనమాట. సో మిగతా పార్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది థియరిటికల్ టాపిక్స్ అనమాట. మొత్తం కటింగ్ ఫ్లూయిడ్స్, కూలెంట్స్ అండ్ లూబ్రికెంట్స్ అన్నవి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే బెల్ ఐకాన్ను ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. సో ఉంటానండి, అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.